భలే ఉన్నాయి కదా. మళ్ళీ మళ్ళీ బాగుంది 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 అని మార్నింగ్ మంచిగా పూల్ చాలా బాగుంది. పేమెంట్ డీటెయిల్స్కి వస్తే మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఎవరు కట్ చేశారని. దానిమ్మకాయలు దిస్ ఇస్ విత్ 2 bites. దీంట్లో ఎగ్ ఉంది. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ త్రూ శ్వే. ఈరోజు మనం ఎక్కడున్నామో గెస్ చేయండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు కదా. ఈ లొకేషన్ డీటెయిల్స్ చెప్పే ముందు ఈ లొకేషన్ అసలు ఎలా బుక్ చేసుకున్నామనే చెప్తాను. సో మేము సాటర్డే టు సండే ఆఫీస్ కొలీగ్స్తో ఫార్మ్ స్టే బుక్ చేసుకున్నాము, అథర్వా ఫార్మ్ స్టే. మేము అక్కడికి సాటర్డే 2 o'clock కల్లా రీచ్ అయ్యాము. అండ్ మేము అక్కడికి వెళ్ళేలోపు సండే ఏదో పొలిటికల్ మీటింగ్ ఉందంట, దానికోసం మొత్తం టెంట్స్ అవన్నీ అరేంజ్ చేస్తున్నారు, డెకరేషన్ చేస్తున్నారు. అండ్ మేము షాక్ అయ్యామన్నమాట చూసి. అంటే మాకు ఇచ్చారు కదా, ప్రైవేట్గా ఉంటుందని బుక్ చేస్తే వీళ్ళేంటి ఇవన్నీ చేస్తున్నారని. అండ్ ఓనర్తో మాట్లాడితే వాళ్ళు నెక్స్ట్ డే అంటే సాటర్డే యాక్చువల్లీ 12 o'clock or 1 o'clock చెక్ ఇన్, బట్ మమ్మల్ని మార్నింగ్ 8 o'clock చెక్అవుట్ చేసేసేమన్నారు. ఎందుకంటే వాళ్ళకి 8 o'clock మీటింగ్ స్టార్ట్ అవుద్దంట. సో ఇట్స్ నాట్ ఫెయిర్ కదా. అండ్ మేము ఓనర్తో కొంచెం గొడవపడి మా అడ్వాన్స్ బ్యాగ్ తీసేసుకొని అప్పుడు హైదరాబాద్కి ఇంకా దగ్గరలో ఏమైనా ఫామ్ హౌస్ ఉందా అని చెక్ చేయడం స్టార్ట్ చేసాము. వీకెండ్ కాబట్టి ఏవి అస్సలు అవైలబుల్ లేవు. టైం కూడా అప్పటికే 4:30 అలా అయిపోయిందనమాట. అండ్ లక్కీగా, నిజంగా లక్కనే అనాలి, ఈ ఫామ్ హౌస్కి కాల్ చేస్తే అప్పుడే వాళ్ళు బుకింగ్ క్యాన్సిల్ అయిందంట. సో సరే ఇంకేదో ఒకట్లే అని మేము అంత పట్టించుకోకుండా ఇది బుక్ చేసేసుకున్నాము. బుక్ చేసుకొని ఇక్కడికి వస్తే ఫామ్ హౌస్ ఉంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు మొత్తము. చాలా బాగుంది. అండ్ వాళ్ళు మమ్మల్ని గెంటేయడం మంచి పని అయిందని, మీన్స్ ఆ చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఒకవేళ ఇది బాగాలేకపోతే అది కూడా సాడ్ అనిపించేది, కానీ ఇది బాగుంది కాబట్టి మాకు మస్తు మంచిగా అనిపించింది. ఇన్ని చెప్పాను కానీ ఇంకా ఫామ్ హౌస్ పేరు చెప్పలేదు కదా. గ్రీన్ బ్రిడ్జ్ కో ఫామ్ హౌస్. ఇది ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర ఉంది. ఈ ఫామ్ హౌస్ గురించి మొత్తం డీటెయిల్స్ ఇస్తాను ఈ వీడియోలో అండ్ మొత్తం చూపిస్తాను. నిజంగా అంటే మీరు ఒక ఫామ్ స్టే బుక్ చేసుకోవాలంటే ఇలాంటి ఫామ్ హౌస్లో ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఎంత రిలాక్స్డ్గా ఉందో. నా వెనకాల కూడా చూస్తున్నారు కదా, మొత్తం గ్రీనరీ ఉంది, సూపర్ ఉంది. వీడియో లోపలికి వెళ్ళే ముందు మీ అందరి దగ్గర నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని అయితే అస్సలు డిసప్పాయింట్ చేయను. ఫామ్ హౌస్ చూసేద్దామా? ఇది ఫామ్ స్టే గేట్. ఇక్కడి నుంచి లోపల వరకు ఏమేమి ఉన్నాయని అన్నీ మీకు వరుసగా చూపిస్తాను. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఎగ్జిట్ నెంబర్ 15 దిగంగానే మనం యూటర్న్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్కి యూటర్న్ తీసుకోగానే జస్ట్ ఒక 2-3 minutesకే రోడ్కే ఉందన్నమాట ఈ ఫామ్ స్టే. చాలా క్లోజ్ హైదరాబాద్కి కాబట్టి అసలు వీకెండ్కి ఈజీగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఈ వేలో స్ట్రెయిట్గా వస్తే మనకి స్విమ్మింగ్ పూల్ అండ్ రూమ్స్ వస్తాయి. అది చూసే ముందు ఇక్కడ రైట్ సైడ్లో ఒక సిట్అవుట్ ఏరియా ఉంది, అది చూద్దాము. నిన్న నైట్ మొత్తం మేము ఇక్కడ కూర్చొని డిన్నర్ చేసామన్నమాట. అండ్ కుకింగ్ కూడా ఇక్కడే చేసుకున్నాము. ఇక్కడ నాకు మష్రూమ్స్ కనిపించాయి. భలే ఉన్నాయి కదా ఇన్ని మష్రూమ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా పిక్చర్ పర్ఫెక్ట్ లొకేషన్స్ లాగా ఉన్నాయన్నమాట. పైకి వెళ్ళాము, పైన కూడా సూపర్ ఉంది. నైట్ మొత్తము చాలా వరకు మేము ఇక్కడ టైం స్పెండ్ చేసాము. చలో చలో చలో. ఇది కూడా సిట్అవుట్ ఏరియా లాగా. అండ్ ఇటు సైడ్ మనకి వే ఉంది. ఎంత బాగుందో కదా. నేను చెప్పినట్లు అక్కడి నుంచి ఎంటర్ అయ్యి మనము పైకి వచ్చాము. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ అప్. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఒక 2 rooms ఉన్నాయి. మొత్తం ఈ 6 bedrooms అని చెప్పాను.
సో ఇక్కడ 2 రూమ్స్ ఉన్నాయి అండ్ ముందు డూప్లెక్స్ లాగా ఉంది, అక్కడ 4 రూమ్స్. ఈ కింద చూస్తే ఇక్కడ చిల్డ్రన్స్కి ప్లే ఏరియా. వెనకాల బర్డ్ సౌండ్స్ కూడా వస్తున్నాయి కదా మీకు. ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరితో వచ్చినా ఇలాంటి లొకేషన్కి వస్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఎంత ప్లెజెంట్గా ఉందో, నేను ఎన్నిసార్లు చెప్పొద్దు అనుకుంటున్నా కూడా మళ్ళీ మళ్ళీ బాగుంది 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 అనే వర్డ్ యూజ్ చేస్తున్నాను. అండ్ నాకు ఇక్కడ సపోటా చెట్లు అండ్ గెస్ వాట్, మల్బెరీస్. నైట్ మొత్తం పడుకోలేదు. మార్నింగ్ నేను 2:30కి పడుకున్నాను. పొద్దున్నే 5 o'clock వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ అసలు పడుకోకుండా పొద్దున్నే రెడీ అయిపోయి రీల్స్ షూట్ చేసుకుంటున్నారు. మేడమ్స్ వస్తున్నారు. డెడికేషన్ అది చూడండి, మొత్తము కెమెరా డెడికేషన్. అవును, కెమెరా బ్యాగ్ స్టాండ్ మొత్తం అసలు ప్రొఫెషనల్స్ లాగా వచ్చేస్తున్నారు. మల్బరీస్, ఇక్కడ మల్బరీస్ ఉన్నాయి చూసారా మీరు? ఇదిగో ఈ చెట్టు మల్బరీస్ చెట్టు, కోసేద్దాం. టేస్ట్ కూడా బాగా ఉంది కానీ ఎక్కువ పండినవి లేవు, చాలా తక్కువ ఉన్నాయి. జాగ్రత్త, కింద పడతావు. ఇక్కడ 2 రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్లో డబుల్ బెడ్స్ ఉన్నాయి. రూమ్ నెంబర్ 101. ఇది హాల్ లాగా వచ్చింది. ఇక్కడ చాలా స్పేస్ ఉంది లగేజ్ పెట్టుకోవడానికి. వాష్రూమ్, లైట్స్ అన్నీ, లైట్స్ రావట్లేదు. అండ్ దిస్ ఇస్ మెయిన్ బెడ్రూమ్. టేబుల్, చైర్, ఫ్రిడ్జ్ కూడా ఉంది దీంట్లో. అండ్ దిస్ ఇస్ విత్ 2 beds విత్ ఏసీ. సో బాగుంది కదా రూమ్. అండ్ మనం విండోస్ పక్కకు అనుకుంటే ఇదంతా అవుట్డోర్ వ్యూ. మేము 25 members వచ్చామని చెప్పాను కదా. మాకైతే చాలా స్పేషియస్గా, అంటే 6 bedrooms కదా, అండ్ దీంట్లో 2 beds వచ్చేసరికి మాకు ఈజీగా అందరం ఫిట్ అయిపోయాము. అండ్ ఇది ఇంకోటి 102. దీంట్లో జస్ట్ 1 bed వచ్చింది. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సోఫా అండ్ ఆల్సో దీనికి కూడా మొత్తం కర్టన్స్తో కవర్ చేశారు. ఇది గ్లాస్, ఇది అవుట్డోర్ వ్యూ. అండ్ ఆల్రెడీ నేను చెప్పినట్టు ఈ హౌస్లో పైన 2 bedrooms అండ్ కింద 2 bedrooms ఉన్నాయి. ఇక్కడ అన్ని చెట్లు ఉండేసరికి ఎన్ని ప్లేసెస్లో ఉన్నాయో పిట్టగూడ్లు, అసలు భలే ఉంది. ఎంత స్కిల్డ్ చూడండి, అసలు మనం ఇలా తయారు చేయగలుగుతామా? సూపర్. అండ్ ఇది చిన్నది, నాకు ఇంకోటి పెద్దది కనిపిస్తుందా? ఇది ఎంత పెద్దదో. ఇది యాక్చువల్లీ ఎంటీ అనుకున్నాం కానీ దీంట్లో ఎగ్ ఉంది. వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దట్, అందుకే ఏమీ చేయకుండా మెల్లిగా వదిలేసాను. ఇప్పుడు భలే అనిపించింది అది చూస్తుంటే, ఎగ్ చూస్తుంటే భలే ఉంది కదా. అందరి ఫేవరెట్ పార్ట్ వచ్చేస్తుంది, స్విమ్మింగ్ పూల్. మార్నింగ్ మంచిగా వేసేస్తున్నావా? తిను. ఇక్కడ చూడండి, వీళ్ళు హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు. అండ్ పూల్ చాలా బాగుంది అండ్ చాలా నీట్గా కూడా ఉండింది. పూల్లో మా వాడు ఒక్కడే ఉన్నాడు, ఇంకా పిల్లలు ఎవ్వరు లేగలేదు. పొద్దున్నే ఏదో అర్జెంటుగా 4 o'clock నన్ను లేపేస్తాడు. రేపు పడుకోరా అంటే మళ్ళీ కొద్దిసేపు పడుకున్నాడు అనమాట. రియాన్, సీ వాట్ ఐ బాట్ ఫర్ యూ. తదా!
మల్బెరీస్. నైస్. ఇంకా నీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదా? ఇదంతా పూల్ ఏరియా. ఇక్కడి నుంచి సైడ్కి వెళ్తే మనకి పెద్ద ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఏమన్నా చేసుకోవడానికి, వెడ్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ చాలా పెద్ద ఏరియా. ఇక్కడ స్టేజ్ ఉంది అండ్ దాని పక్కన ఫుల్ గార్డెన్. ఇది ఓపెన్ ఏ కాకుండా అక్కడ చూస్తున్నారు కదా అది, సో అది క్లోజ్డ్ ఫంక్షన్ హాల్ అనమాట, క్లోజ్డ్ ఫంక్షన్ స్పేస్. నుంచి రైట్ సైడ్లో మనకి మొత్తం ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి. ఏమేం ఫ్రూట్స్ ఉన్నాయో చూద్దాం. జామకాయలు, వాటర్ యాపిల్స్ అయితే ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. చూడా, గుత్తులు గుత్తులే ఉన్నాయి వాటర్ యాపిల్స్. నెక్స్ట్ ఇంకా జామకాయ చెట్లు అయితే చాలా ఉన్నాయి, వాటర్ యాపిల్స్ చెట్లు ఉంది. ఇది ఒకటి ఉంది కానీ నాకు ఇది ఏంటిదో తెలియదబ్బా. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇవి ఏమో ఏమిటో నాకు అస్సలు తెలియదు. సో ఇఫ్ యూ నో ప్లీజ్ కమెంట్. నెక్స్ట్ దానిమ్మలు చూడండి, దానిమ్మకాయలు. ఒక వాటర్ యాపిల్ తెంపుకొని తిందాం. ఇది ఇట్లా రాగా తినడం కన్నా ఉప్పు వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. బుడ్డ కాదు, బుడ్డది. ఇవి నేరేడు పండ్లు. నేరేడు పండ్లు కూడా నాకు తెలియదు ఏంటిదో. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నువ్వు తింటున్నా? నేనే కట్ చేసుకొని తింటున్నా. ఫస్ట్ మీ ఇద్దరు డిసైడ్ అవ్వండి ఎవరు కట్ చేశారని. నేను ఎవరు కట్ చేశారు? ఏది చెమట ఎక్కడుంది? మార్నింగ్ బ్రెడ్ అండ్ టీ అండ్ పక్కన మ్యాంగో స్లైస్. ఫుల్ ఆకలేస్తుంది అండ్ ఇవన్నీ చూస్తే చాలా టెంప్టింగ్గా కూడా ఉంటుంది కదా. సిగ్గా నేను టీ కాఫీలు తాగను, బట్ బ్రెడ్లో మాత్రం కంపల్సరీగా టీలో డిప్ చేసుకుంటే ఆనందమే వేరు. లెట్స్ ఈట్. నేను తింటూ ఉంటా, మీరు డిష్ పెట్టకండి, సారీ ప్లీజ్. ఫుల్ క్రికెట్ ఇది. మ్యూజిక్ ఉంటే స్టెప్ వేయకుండా అస్సలు ఉండలేం కదా. మనం ఇందాక ఓన్లీ 2 బెడ్రూమ్స్ చూసాం కదా, ఇప్పుడు మిగతా 4 బెడ్రూమ్స్ చూసేద్దాం. ఇక్కడ చిన్న లోటస్ పాండ్ లాగా ఉంది. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ డూప్లెక్స్ హౌస్కి. ఇక్కడ పైన 2 రూమ్స్కి పక్క నుంచి స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఇది యాక్చువల్లీ నిన్న రాగానే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అక్కడ గొడవ పడి ఇక్కడికి వచ్చేసరికి నిన్న కొంచెం వంట అదంతా చేసాం కాబట్టి కొంచెం డర్టీగా ఉంది. బట్ మేము రాగానే అయితే చాలా నీట్గా ఉంది. ఇవి రూమ్స్. ఐ విల్ బీ క్వైట్. హలో, గుడ్ మార్నింగ్. Rian is waiting for you. Where is Rian? He's in pool. సో ఇంకా అందరు పడుకొని ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్. ఇది ఒక రూమ్ అండ్ దిస్ ఈస్ అనదర్ రూమ్. సారీ, దే ఆర్ స్లీపింగ్. ఫ్రిడ్జ్ కూడా ఉంది. మేము నిన్న నైట్ చేసిన చికెన్ కర్రీ. నెక్స్ట్ పైకి వెళ్దాము. పైన కూడా 2 రూమ్స్ ఉంది. సో పైన 2 BHK లాగనమాట. స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్ అండ్ చాలా బాగుంది పైన కూడా.
లెట్స్ గో అప్. ఇది పైనుంచి వ్యూ. ఒక సైడ్ స్విమ్మింగ్ పూల్. బయటికి వస్తే ఇదంతా ఎంట్రన్స్ సైడ్ అన్నమాట. ఈ డోర్ లాక్ చేసి ఉంది, సో మనం ఇటు నుంచి ఎంటర్ అవుదాం. దిస్ ఇస్ హాల్. ఇది కిచెన్. ఇది ఆపరేషనల్ లేదు, బట్ కిచెన్ లాగా పెట్టారనమాట. వంట మొత్తం బయటే చేసాము. ఇది ఒక బెడ్రూమ్. సారీ, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్సైడ్. బెడ్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వాష్రూమ్. ఇది హాల్. డైనింగ్ ఏరియా అండ్ ఇది ఒక బెడ్రూమ్. ఇది బయట. సో నేను అందరినీ పొద్దున్నే డిస్టర్బ్ చేస్తున్నానంటున్నాను. నేను ఫుల్ పూల్లో దిగాం కదా, బట్టలన్నీ ఆరేసుకున్నాం. ఇది ఇందాక మనం చూసాం కదా 2 bedrooms అని, అది. అండ్ ఇక్కడ పైన ఇందాక మనం వెళ్ళాము. ఎంత గ్రీనరీ ఉందో చూస్తున్నారు కదా. ఇలాంటి ప్లేస్లో ఉంటే పీస్ఫుల్గా ఉంటుంది. పీస్ఫుల్ అంటే పీస్ఫుల్గా. నేను మళ్ళీ పీస్ఫుల్, రిలాక్స్, సూపర్ అనే వర్డ్స్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే అంత బాగుంది కాబట్టి. మొత్తం ఫామ్ హౌస్ చూపించాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ పేమెంట్ డీటెయిల్స్కి వస్తే ఈ ఫామ్ హౌస్ నాకు 27,000 పడింది. 27,000 విత్ గ్యాస్. వాళ్ళు కుకింగ్కి గ్యాస్ అవన్నీ ఇచ్చారు కదా, సో దాంతో పాటు 27,000 పడింది. చాలా నచ్చింది మాకైతే. మీరు కంపల్సరీగా ట్రై చేయొచ్చు. నేను కంపల్సరీ సజెస్ట్ చేస్తాను. నేను లాస్ట్ టైం బిగ్ డాడీ రెసార్ట్కి వెళ్ళాను కదా, రెసార్ట్ కాదు, ఫార్మసీ అది కూడా. సో బిగ్ డాడీ కన్నా నాకు ఇది ఇంకా చాలా నచ్చింది. మార్క్ మై వర్డ్స్, ట్రస్ట్ మీ. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవరితో వచ్చినా ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.